శోభన్ గారు, విష్ణు, కృష్ణ గారు, వీళ్ళందరూ కాకుండా మిగతా స్నేహితులందరూ కూడా ఒకరికొకరు నేనున్నాం, చెయ్యి నీకేం కాదు, మనందరూ ఇక్కడ కలుద్దాం. 30 సంవత్సరాలంటే మాటలు కాదు, 33 పదుల జీవితాన్ని వెనక్కి తీసుకువెళ్ళి మళ్ళా మనం ఇక్కడ హెల్ప్ చేశారు. మనందరూ చేద్దాం, మనందరం ఒక దగ్గర ఉందాం. 30 సంవత్సరాలంటే మాట కాదు. ఈ రోజుల్లో 10 సంవత్సరాలు చేస్తున్నారు, విడిపోతున్నారు. కానీ 30 సంవత్సరాల నుండి వేచి ఈరోజు మనం అందరూ ఇక్కడ చేరుకున్నామంటే అది ఒక వ్యక్తి వెనకతల 10 మంది ఉన్నా ఆ ఒక వ్యక్తితోనే సంపూర్ణంగా కాకుండా అందరూ ఏకమైతేనే విజయవంతం అవుతుంది ఏ కార్యక్రమం అయినా సరే. అంతటి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేకూర్చిన మీ అందరికీ పేరు పేరిన ఈ విధంగా మీరు ఏర్పాటు చేసినందుకు అంటే 93 అంటే ఇప్పటికి అంతా 30 సంవత్సరాలు చాలా వరకు మర్చిపోయినాను. చంద్రబాబు నాయుడు సార్ వచ్చారు, ఉద్యోగం రావటం చాలా అదృష్టం. మాకు అందరికీ కుదరదు. మహా అదృష్టం చేసుకున్న వాళ్ళకే ఉపాధ్యాయ వృత్తి దొరుకుతుంది. ఎవరికి తలవకరు వీళ్ళు, కానీ మేము ముసలిలో అయినా కూడా అటువంటిది మాకు తెలిసినందుకు మేము చాలా గర్విస్తున్నాము. రాజేశ్వరి, లీలావతి, ఎట్సెట్రా ఎట్సెట్రా, లీలా ఇంకా చాలామంది ఉన్నారు. మరి ఈ బ్యాచ్ గత స్మృతులు గుర్తుకొస్తుంటే మీ ముఖాలు చూసిన తర్వాత గంట సేపటికి కానీ కొన్ని జ్ఞాపకం ఒకటేసారి అన్నట్టుగా నేను కూడా చాలా మర్చిపోతున్నాను. వయసులో మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా టీచర్లు అనేవాళ్ళు, మీరు దేశపు భావి. మా గ్రూప్లో మీకు చదువు చెప్పినందుకు మీరు అప్పుడు గోపగించుకున్న ఎంతులు గోపగించుకుని ఉంటారు, చేస్తారు. లేకపోతే ఒక 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ టీచర్లు ఎందుకు అలా చెప్పారు, మీకు కూడా పిల్లలు అవుతుంటారు, వాళ్ళని స్కూల్కి పంపిస్తుంటారు, వాళ్ళని మందలిస్తూ ఉంటారు, చదవకపోతే గోపగించుకుంటారు. అరే మా టీచర్లు కూడా అందుకోసం చెప్పారు. భర్త, మీ భార్యలు, మీ కుటుంబాలన్నీ కూడా ఇంకా అభివృద్ధిలోకి రావాలని, వారు కూడా ఉన్నత స్థితికి చేరుకోవాలని భగవంతుడు అన్ని విధాలా మిమ్మల్ని ఆశీర్వదిస్తారని భగవంతుడిని ప్రార్థిస్తూ శ్రమ కోర్చి చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. తర్వాత ఇది చేయడం వల్ల ముఖ్యంగా మీరు కూడా గ్రహించేది ఏంటిదంటే మన విద్యార్థులు ఎవరైనా మన పిల్లలకు మనం నేర్పించవలసినటువంటి అనేక విషయాలు ఇందులో ఉన్నాయి. In the Rudran school and 30 years now, but at that time even 10 years also we just together, we worked together, and here so then you see most of the students go to get me. Yes, generally they tell me that really, so English is the best language, sir. Not we, if we had not English, we would not have been like this. So I'm just my sincere advice to all you that, because all of your children, grandchildren, they are studying in English medium only. At least learn English now, you people. And whatever the efforts that you take, and especially the organizers, Ramana and the party, and in the girls also, some of you have taken responsibility to make the program grand success. And your hospitality, and your meals, and your arrangement, and everything has been well and good. And my last advice for you people is to be sincere towards your parents, and just take care of your parents, and with just moral, ethical values you have to maintain. చూసి అది ఇంత పెద్ద పిల్లలు ఎక్కడి నుంచి వచ్చింది ఫోన్ చేసి నాకు కార్యక్రమం ఉంటాను, నేనే స్టన్ అయిపోయినా, ముందు గుర్తుపడలేదు. పేర్లు చెప్పి ఇట్లా మేము గుజరాత్ నుంచి వచ్చినామంటే అప్పుడు గుర్తుపట్టు. ఇప్పుడు కూడా చాలామంది పరిచయం చేసుకున్నారు, కానీ ఎంతమంది గుర్తుపడతాం. ఇప్పుడు మనం వారం రోజుల్లో క్రితం ఏం తిన్నామో చెప్పమంటే చెప్పాం. ఆ పిల్లలు గుర్తుపట్టాలంటే మీరు గుర్తుపట్టాలి, ఎందుకంటే మీలో మార్పులు వస్తాయి, మాలో రాదు అంతా. కాబట్టి
ఇప్పుడు ఈ సందర్భంగా మాకు పిలిచి ఇక్కడ సత్కారం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఎఫర్ట్స్ వల్ల మేము కూడా చాలా ఒక చిన్న మ్యారేజ్ ఫంక్షన్ లెక్క ఏర్పడింది ఇది మొత్తం. అయితే ఇది మేము చిరకాలం మా బతికినంత కాలం మేము జ్ఞాపకం ఉంచుకుంటాం. అయితే రెండవది విషయం ఏమిటంటే మీరు మీ యొక్క పిల్లలను ఇప్పుడు మీ చదువులు అయితే అయిపోయినాయి, మీ పిల్లలను మాత్రం బాగా చదివించండి. వారు ఎంతవరకు చదివితే అంతవరకు చదివండి. వేరే బిజినెస్ కానీ పక్కకు పెట్టండి. ముందు ఎడ్యుకేషన్ బాగుంటేనే వాడు తర్వాత చాలా అభివృద్ధి చెందుతాడు. వేదిక నాయకులైన ఉపాధ్యాయులకి నా నమస్కారాలు. కాబట్టి ఫస్ట్ రమణ మా ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా స్టన్ అయ్యాను. ఎందుకంటే ఎక్కడ వనస్థలీపురం దగ్గర ఉన్నాడు, మా ఇల్లు చూస్తున్నారు. మేడం నేను వనస్థలీపురం దగ్గర ఉన్నా అన్నాడు. నేను ఇంకా ఎంత ఆశ్చర్యపడ్డానంటే అక్కడి నుంచి మా ఇంటికి రావడానికి 45 మినిట్స్ పడుతుంది. అంత ఎండలో వచ్చి నాకు మళ్ళా సన్మానం చేసి మళ్ళా ఇది చేసి నన్ను అది కాబట్టి ఏంటంటే మీరందరూ అంటే ఇక్కడిక్కడ ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నది నేను లీలా ఇతనే. మా గురించి అందరం లీలంటే మొన్నటిదాకా చేసింది ఇక్కడ, నో ప్రాబ్లం. కానీ నేను ఎప్పుడు 2 ఇయర్స్ మాత్రమే ఇక్కడ చేశాను. అయినా గుర్తుపెట్టుకొని వచ్చి తను వచ్చినందుకు నేను థ్యాంక్స్ నాయన నీకు. తర్వాత నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో మమ్మల్ని ఆడించి టీచర్ అంటే వీళ్ళు ఆడపిల్లలు మేము కుక్క ఆడతాం మేడం, వాళ్ళు ఎందుకు ఆడతారని. కరెక్టే కదా, కుక్క ఆడితే ఆడపిల్లలే కదా. అందుకని నేను చూసాను అసలు మీ కోరికేంటో చెప్పండి రా అన్నాను. మాకు మళ్ళీ పడాను శరణ పేమల్లో పడాడు. సరే నువ్వు 5 తర్వాత ఆడించాలి నువ్వు అన్నా. స్కూల్ తర్వాత 6 వరకు ఆడించు, అంతేకాని స్కూల్ టైంలో ఆడించొద్దు అన్నా. పిల్లలు మేము ఉంటాం మేడం, మేము ఉంటాం 5 తర్వాత ఉంటాం 5. నేను కూడా ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చిన అన్నారు. సరే నేను వెళ్తాను, నేను తీసుకెళ్తాను. అలాగే పాపం ఖోఖోలో వాళ్ళు సెకండ్ ప్రైజ్ అప్పుడు ఉన్న వాళ్ళు సెకండ్ ప్రైజ్ తెచ్చుకున్నారు. ఖోఖో ఆడి మీటింగ్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు పట్టలేదు. అసలు యాక్చువల్గా టీచర్లకు ఉండేవి 2 రకాల, ఒక్క టీచర్కే ఉంది. తర్వాత టీచర్ తర్వాత మనం అంత గౌరవించవలసిన వాళ్ళు మీరందరూ కూడా. అందులో మోడీ మొత్తం దేశానికే ప్రధానం, కానీ పంతులు ఏ చెప్తా చేశాడు మీరు చూసారుగా. అయితే పంతులకు కూడా అంత విలువ. పంతులకి ఎంత విలువ, బ్రాహ్మడికి ఎంత విలువ ఉందో, పంతులకి ఎంత విలువ ఉందో బ్రాహ్మడికి అంత విలువ ఉంది. అలాగే మన టీచర్స్కి ఎంత విలువ ఉందో పంతులకి అంత విలువ. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక జడ్జి అంటాడు కదా, ఆ కోటీశ్వరుడు అంటాడు కదా, నేను ఒక్కనేనా కోటీశ్వరుని, నా పక్కన బ్రాహ్మడు కోటీశ్వరుడు లేడు, ఆయన పంతులు బోర్డు సంపాదిస్తున్నాడు, ఆయన కూడా తీసుకురండి అన్న. సరే ఆయన కూడా పాపం పంతులు కూడా తీసుకొచ్చారు. వాళ్ళ కొడుకు ఎవరు అని అడుగుతారు. అప్పుడు ఈయన చెప్తారు కదా, ఆ కొడుకు మీరేను, నేను అప్పుడు దీవించిన మీరు ఈరోజు కోర్టు జడ్జి అయ్యారు మీరు అని చెప్తారు. చిన్న పాట చెప్తాను, పాట పాడతాను. వనం పూల పరిమళ వనం, అదే అదే పాఠశాలల బాలల పూల పరిమళ వనం. మట్టి ముద్దలుగా పాఠశాలలో చేరిన మీరు ఉపాధ్యాయుల సహాయ సహకారంతో చెక్కిన శిల్పాలుగా మారిన మీరు పూల పరిమళ దేవతలు, మీరు పూల పరిమళ దేవతలు. వనం వనం పూల పరిమళ వనం, అదే అదే పాఠశాలల బాలల పూల పరిమళ వనం. నచ్చిన విద్యను నేర్చి నచ్చిన వృత్తిలో స్థిరపడి ఎంత ఎత్తు ఎదిగినా ఎక్కడ స్థిరపడినా, ఎంత ఎత్తు ఎదిగినా ఎక్కడ స్థిరపడినా తల్లిదండ్రులను ఉపాధ్యాయులు నేర్పించిన సంస్కృతిని మరువకండి, మీరు మరువకండి. వనం వనం పూల పరిమళ వనం,
అదే అదే పాఠశాలల బాలల పూల పరిమళవనంలో నడుస్తూ మంచిని అనుసరిస్తూ ఆత్మీయ విద్యార్థుల ఆహ్వానించిన మీకు మమ్ములను మరచిపోకుండా ఆహ్వానించేసులు మీ గురువులమైన మాకు మధుర జ్ఞాపకాలు ఇవి మరువలేము మేము మాకు మధుర జ్ఞాపకాలు మీకు మరువలేము వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. మరియు వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ నుంచి వాళ్ళు ఇంకా ఉన్నత స్థానాల్లో ఎదగాలని చెప్పేసి ఆశిస్తున్నాను. 94 బ్యాచ్ పూర్వ విద్యార్థులంతా 30 సంవత్సరాల తర్వాత వేదికపై అందరూ ఒక దగ్గర గురువులకు సన్మానం చేయడం అంటే మహాయోగం. కావున వాళ్ళందరికీ మంచిగా ఉండాలి, వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలి, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి. చాలా కష్టపడి అందరినీ చూసుకుంటూ వచ్చి ఎక్కడున్నారు ఎవరెక్కడున్నారు అని తెలుసుకొని వచ్చి వాళ్ళు వచ్చినందుకు నాకు హెల్త్ బాగలేకున్నా కానీ వారి గురించి అయినా నేను ఇక్కడికి వచ్చినాను. తోటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మరియు నా ప్రియమైన విద్యార్థులకు అందరికీ సుమాంజలి. ఇక్కడ ఈ వాతావరణంలో ఇప్పుడు చూస్తే ఎంతో పున్నమి వెన్నెల్లాగా ఈ ప్రాంగణం అంతా ఎంతో చక్కగా ఆత్మ అభిమానంతో నిండి ఉన్నది. ఇక్కడ ఈ 30 సంవత్సరాల క్రితము ఇంతటి చక్కటి వాతావరణం మీరు సృష్టించినందుకు నాకు ఎంతో ఆనందము. మా యొక్క అభినందనలతో మీరు ఎంతో మమ్మల్ని కృషి చేసి ఎంతో కష్టపడి ఈ అందరినీ ఒక సమీకరించి ఎంతో కష్టంతో మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. మరి నేను ఇక్కడ రుద్రారంలో 9 సంవత్సరాల పైనే చేశాను. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎన్నో విషయాలు నేర్చుకొని నేను ఎంతో వాళ్ళతో అనుబంధం పెంచుకున్నాను. నాకు ఎంతో వాళ్ళు నేర్పించారు, నేను నేర్చుకున్నాను. మళ్ళీ వాళ్ళ ఆత్మీయతగా అందరు నాతో మంచి అనిపించింది. నాకు రుద్రం టర్నింగ్ పాయింట్ స్పోర్ట్స్ లోపల యాంటీ డిప్రెషన్ వర్క్ చేశాను 6 సంవత్సరాలు. ఇక్కడ శరణం సార్ వచ్చాను నేను. తర్వాత మా గురుగారు కోటేశ్వర సార్ ఉన్నప్పుడు అక్కడ వర్క్ చేశాను. అప్పుడు స్పోర్ట్స్ ఆఫ్ ద టీమ్ మేము సెకండ్ వచ్చాము. ఈ వీరస్వామి, గోవర్ధన్, కవలంపేట చాలా కబడ్డీ బాగా ఆడుతుంది. ఇక్కడ సావిత్రి అని ఉండే శిష్యురాలు స్టేట్ లెవెల్ ఆడిపించాను. ఇక్కడ రుద్రం శ్రీలత స్టేట్ లెవెల్, రమణ షార్ట్ పట్. మనం 93-94లో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల రుద్రారం అనే చెట్టుకు ఒక కొమ్మకు పూసిన పువ్వులం. 1993లో మనం ఆ కొమ్మ నుంచి విడిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినాం. ఆ తర్వాత అది చేర్చి ఆ పువ్వుల మధ్యన ఉన్న ఒక దారంలాగా మన మిత్రులు 2-3 వాళ్ళందరి పేర్లు తెలుసు మీకు అందరికీ కూడా. మళ్ళీ నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఆ దండలు తీసుకొచ్చి ఈ రోజున మన సరస్వతి మాతకు మరియు ఆ పక్కన ఒక దానికి వేసినారు. చాలా సంతోషంగా ఉన్నది మిత్రులారా, చాలా ఆనందంగా ఉన్నది. ముఖ్యంగా నేను సెకండ్ ఆర్థికంగా ఉండడం. ఆ తర్వాత ఇంకొక ఉంది, ఆయన ఆమె బాగుంటే కూడా అన్ని మంచిగా ఉంటాయి. ఈ 3 ఆలు ఖచ్చితంగా బాగుండాలి జీవితంలో. కాబట్టి ధన్యవాదాలు. చాలా ఉపయోగపడింది. ఇప్పటికీ నేను మా పిల్లలకి నేను చదివిన స్కూల్ డేస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు కూడా అదే క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే నేను ఆ రోజుల్లో అప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చినప్పటికీ కూడా నేను మా పిల్లలకి ఒకటి చెప్తాను, ఏంటంటే ముందు క్రమశిక్షణ ఇంపార్టెంట్. మా గురువులు మాకు అది నేర్పారు. అది ఆ రోజుల్లో మన ఖాళీగా లేకుండా ఆ క్లాస్లో ఆ రోజు ఏ టీచర్ అయినా రాకపోతే దానికి సబ్స్టిట్యూట్గా ఇంకో టీచర్ని పంపించేవాళ్ళు. ఆ విధంగా మనకు ఇన్ టైంలో మనకు ఆ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. ఈవెన్ 10th క్లాస్లో కూడా మనకు జనవరి ఫిబ్రవరిలో పోర్షన్ కంప్లీట్ చేసి మిగతా మనకు ఉపాధ్యాయులకు, ఎందుకంటే వాళ్ళు ఇంత సమయం మనకు కేటాయించడమే ఎంతో గొప్ప. ఈ రోజుల్లో ఆరోగ్యాలు సహకరించకపోయినా
మన కోసం ఉదయం 11 గంటల నుండి ఈరోజు వరకు 5 గంటల వరకు వేచి ఉన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మన 93-94 బ్యాచ్లోని మహిళా సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నారాయణ గారు అంటే ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది. ఆ రోజు ఒక 2 రోజులు జడ్పీసీఓ గారితో మొదటి రోజు చాలా రిక్వెస్టింగ్గా మాట్లాడాను. మేడం నాకు అన్యాయం జరిగింది, నేను తడకల్ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడి నుంచి ఏ ఒక్క టీచర్ను కూడా తడకలు కానీ లాస్ట్కి వేయలేదు. మంచి టీచర్లు అందరూ ఇక్కడ వేసినామనుకుంటున్నారు. మరి నేను గురువులు కానీ మా తల్లిదండ్రులు కానీ నేర్పింది ఏంటంటే బాధ్యతతో ప్రవర్తించి, బుద్ధిగా ప్రవర్తించి, భయంతో ప్రవర్తించరు. ఓటయ్య సార్ అంటే నాకు భయం లేదు, ఆయనంటే భక్తి ఉంది. ఒక రకంగా భయం, ఇంకొక రకంగా నిర్భయం. సార్ ఒక్క ఏ ఆఫీసర్ వచ్చినా మా దగ్గరకు వస్తే మా హెడ్ మాస్టర్ చెప్తే, మా హెడ్ మాస్టర్ పిలిస్తేనే వస్తాం మీ దగ్గరికి. మా హెడ్ మాస్టర్ ఏమైనా చూపించమంటే చూపిస్తాం మీకు. అంటే అంత ధైర్యంగా మాట్లాడినామంటే పని మీద అంత భక్తి ఉండటం. అయితే తను ఏమన్నాడు నారాయణ గారు, ధర్నా చేసే విషయం కూడా మాకు తెలియదు. అంటే మనకు తెలియకుండా మంచి జరిగిపోతే మీరు ఎంక్వైరీ చేసి నిరూపిస్తే నన్ను ఇదే క్షణంలో సస్పెండ్ చేయండి. ధర్నా చేసేది నాకు తెలియదు. బాబు, కృష్ణ, వీరస్వామి, నా తోటి విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయబట్టే మేము ఇంత ముందుకు వెళ్ళాము. ఈ కార్యక్రమాన్ని 2018 నుంచి చేద్దాం అనుకుంటూ ముందుకు అడ్మిన్ ఇచ్చి లెఫ్ట్ అయిపోయాయి. అంత ఓపికతో వెయిట్ చేసి కూడా అయిపోతే మళ్ళీ అటు ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఇంట్లో ఫంక్షన్ కూడా మేము అంత ఇదిగా 1000 మందికి ఫంక్షన్ చేసాం ఇళ్ళల్లో. కానీ ఎప్పుడు కూడా ఇంత టైము, ఇంత టెన్షన్ పడలేదు. ఆ రకంగా ఈ గ్రూప్ని మిస్ అవ్వకుండా ఇటు మెసేజ్లు పెట్టే విధానము, మనం మాట్లాడే విధానం. మన వయసు 40 చెప్పను చేద్దాము. కానీ ఉపాధ్యాయులు ఇంత టైం ఇచ్చినందుకు, మరియు శోభన్, నారాజ్, కృష్ణ వెళ్తున్నాము, మేము వెళ్ళాము ఈరోజు, ఇంకా వేరే వాళ్ళకి చెప్పండి కుదరదు అనే మాట రాకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత సక్సెస్ఫుల్గా అవ్వటానికి ఇక్కడ ఉన్న మిత్రులు, ఉపాధ్యాయులు, నాతోటి సహకరించిన వీళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేశారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే సర్లాకైతే చాలా మీరు కలవడానికి ఇంకెన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి. అదేదో రండి పనిలో పని, అందరూ కలుసుకుంటారు, ఎప్పుడైనా మాట్లాడుకుంటారు అని చెప్పేసి వాళ్ళని కూడా రమ్మనడం జరిగింది. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయితే 2018 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల 135 రోజులు 136 రోజు నడపన ప్రోగ్రాం సక్సెస్ చేశాం. ఆ జన్మ ధన్యమైందని అందరికీ పేరున ప్రతి ఒక్కరికి, మిత్రులకు, మా గురువులకు, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏ
ఎదనే పలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంఖ్యలా అందించని చిరగాలిలా రావేలా ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆవేకువే దరి చేరగా నిజమే అవాలి పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాన చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏ నాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో జీవితం నీ కోసం స్వాగతం పలికింది ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది స్నేహం పెంచుకుంటుంది ప్రేమే పంచమంటుంది కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది మాసిపోని గాయమల్లే గుండెలోనే ఉంటుంది చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో ఆశయం కావాలి ఆశలే తీరాలి మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి అందాల జీవితానికో అనుబంధం చూసుకో అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా మనసే జ్యోతి కావాలి మనిషే వెలుగు చూపాలి మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో
మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా గీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.